వరంగల్ ములుగు జిల్లాలో ఓ వింత ఆచారం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండాలని కొత్తూరు గ్రామస్తులు వరద పాసం అనే ఆచారాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. గ్రామంలోని దేవుని గుట్టపై అటవీ మార్గాన వెళ్లి బియ్యం, బెల్లం, పాలు, కుడకతో చేసిన పాసెం బువ్వను లక్ష్మీ నరసింహస్వామికి నైవేద్యంగా సమర్పించారు. అనంతరం ఆలయ సమీపంలోని పెద్ద బండరాయిపై పాసెం బువ్వను పోసి గ్రామ పెద్దలు, యువకులు, పిల్లలందరూ నాలుకతో నాకుతూ మొక్కులు చెల్లించుకున్నారు. ఇలా చేయటం వలన వర్షాలు బాగా కురుస్తాయని ఇక్కడి ప్రజల విశ్వాసం. ఈ ఆచారం తమ పూర్వీకుల నుంచి వస్తోందని గ్రామస్తులు తెలిపారు. ములుగు మండలం కొత్తూరు గ్రామంలోని దేవుని గుట్ట పైన వెలిసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం పురాతనమైన ఆలయం ఉంది. ఆలయం 5-6 శతాబ్దానికి సంబంధించిన ఆలయం ఉంది. ఈ ఆలయంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఉంటాడు. ఇక్కడ మేము ప్రతి సంవత్సరము వర్షాల కోసము ఇక్కడ వరదపాశం అనే కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రాంతాలన్నీ గిరిజన ప్రాంతాలు, అన్ని గ్రామీణ ప్రాంతాలన్నీ ఎక్కువ వ్యవసాయం మీద ఆధారపడుతున్నాయి. కాబట్టి ఇక్కడ వర్షాల కోసం ప్రతి ఏటా ఈ జూన్ మాసంలో తొలగరి సమయంలో వరదపాశం అనే కార్యక్రమం నిర్వహిస్తాం. ఇది దాదాపు మా తాతల తండ్రుల నుంచి పూర్వకాలం నుంచి కూడా ఈ ఆచారం ఉంది. ఇక్కడ బండల పైన పాయసం పోస్తాం. ఇక్కడ లక్ష్మీనరసింహస్వామికి పాయసాన్ని నైవేద్యంగా చేసి నైవేద్యం పెట్టి దాన్ని బండల పైన పాయసం పోసి దాన్ని నాలుకతో నాకుతారు అన్నట్టు. అలా నాకడం వల్ల వర్షాలు విస్తారంగా పడి పంటలు విపరీతంగా పడతాయని నమ్మకంతో గత పూర్వం నుండి కూడా ఈ కార్యక్రమం చేస్తున్నారు. అదేవిధంగా కూడా అదే ఆనవాయితీతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని మేము చేయడం జరిగింది. ములుగు జిల్లాకు ఒక 18 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఇది ఇక్కడ దేవుని గుట్ట అని పేరు వచ్చింది. లక్ష్మీనరసింహస్వామి జాతర అంటే మా పెద్దల కానుంచి అదే ఆనవాయితీగా జరుపుకుంటూ వస్తాను. ఈ జూన్ మాసంలో ఏంటంటే ఈ ములుగు జిల్లాలో సుధా వర్షాలు పడినప్పుడు ఇక్కడ మాకు పడేంత నమ్మకంతో ఇక్కడ మా వాళ్ళు వరదపాశం అనే కార్యక్రమాన్ని చాలా రోజుల సంది స్టార్ట్ చేసారు. అది ఏంటంటే ఆ వరదపాశాన్ని పాలు, బియ్యం, బెల్లం, చక్కెరతోని పాయసాన్ని చేసి అది చేతులతోని కాకుండా నాలుకతోనే నాకడం ఆనవాయితీ నుంచి వెళ్ళి అది జరుగుతుంది. అట్లా చేసుకుంటే మాకు వర్షాలు పడి పంటలు బాగా పడతాయి అనే నమ్మకంతో ఈ కార్యక్రమం ఇక్కడ చేయడం జరుగుతుంది.